Hi my dear chemistry lovers, welcome to Chemistry SR, our chemistry ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే యాసిడ్స్ బేసెస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ యాసిడ్స్ బేసెస్ అనే చాప్టర్ ఇట్ రిలేటెడ్ టాపిక్. ఈ చాప్టర్ రిలేటెడ్గా ఏంటంటే అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్, అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్. ఓకేనా, ఏంటి అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. దీని వాల్యూ ఏంటి అంతా డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో వైలెట్ స్టార్ట్ చేద్దాం. అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ దీని నేమ్లోనే ఉంది, వాటరు అయాన్లు ప్రోడక్ట్ అని. అంటే వాటర్లో ఉన్న అయాన్ల మోలార్ కాన్సన్ట్రేషన్ ప్రోడక్ట్ని అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ అంటారు. సో సింపుల్గా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ది ప్రోడక్ట్ ఆఫ్ molar concentrations, the product of molar concentrations of ions in water. సింపుల్గా చెప్పాలంటే ఇలా చెప్పచ్చు, లేదా కొంచెం ఎలాబొరేటెడ్గా డీటెయిల్డ్గా చెప్పాలంటే ది ప్రోడక్ట్ ఆఫ్ H plus ion concentration, ఓకేనా, ది ప్రోడక్ట్ ఆఫ్ H plus ion concentration and hydroxyl ion, I mean OH minus ion concentration in water at any temperature. ఓకేనా, at any temperature. ఓకేనా, ఆర్ ఇన్ ఏ సొల్యూషన్. ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకుంటే సొల్యూషన్లో ఉన్న H ప్లస్ OH మైనస్ అయాన్ల కాన్సన్ట్రేషన్ల ప్రోడక్టు, లేదా వాటర్లో ఉన్న H ప్లస్ OH మైనస్ అయాన్ల కాన్సన్ట్రేషన్ల ప్రోడక్ట్ని అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ అంటారు. సో ఎలా అయినా చెప్పచ్చు. ఓకేనా, సొల్యూషన్ స్టేట్లో అయినా. ఓకే సరే, ఇప్పుడు ఎలా చెప్పచ్చు అంటే అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ని ఇట్ ఈస్ డినోటెడ్ బై కేడబ్ల్యూ అన్న సింబల్తో డినోట్ చేస్తారు. సరే చూడు, ఈ జనరల్గా మనం ఒక రియాక్షన్ తీసుకుందాం, వాటర్ డిసోసియేషన్. వాటర్లోనే ఉన్న అయాన్ల కాన్సన్ట్రేషన్ల ప్రోడక్టే కదా. సో H2O విచ్ డిసోసియేట్స్ గివ్ H ప్లస్ అయాన్ అండ్ OH మైనస్ అయాన్. ఇదే ఈక్వేషన్ని మనం మరోలాగా కూడా తీసుకోవచ్చు, వాటర్ డిసోసియేషన్ ఏ రివర్సిబుల్ ప్రాసెస్. సరే, 2 వాటర్ మాలిక్యూల్ తీసుకున్నావు అనుకో, H2O ప్లస్ H2O. వాటర్ హ్యాస్ ద ఎబిలిటీ టు డొనేట్ ప్రోటాన్ అండ్ వాటర్ హ్యాస్ ద ఎబిలిటీ టు యాక్సెప్ట్ ప్రోటాన్. కాబట్టి ఒక ప్రోటాన్ దీనికి డొనేట్ చేసింది అనుకో, ఇట్ బికమ్స్ H3O ప్లస్ అయాన్ అండ్ వి గెట్ OH మైనస్ అయాన్. దీన్ని బట్టి ఏం చెప్పచ్చు, H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ తీసుకున్న H3O ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ తీసుకున్న రెండు ఒకటే. అర్థమైందా? సో H ప్లస్ ఇజ్ ఈక్వల్ టు H3O ప్లస్, బోత్ ఆర్ సేమ్. ఓకేనా, సరే ఇప్పుడు అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ అంటే ఏంటో చూద్దాం. అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్, వాటర్ అయానిక్ ప్రోడక్ట్ని కేడబ్ల్యూతో చూపిస్తామన్నాం కదా, విచ్ ఇస్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ అండ్ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ వాటర్. సో H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ నథింగ్ బట్ మొలారిటీ, దాన్ని మోలార్ కాన్సన్ట్రేషన్ అంటారు లేదా యాక్టివ్ మాస్ అంటారు. అండ్ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్, ఈ రెండు కాన్సన్ట్రేషన్ల ప్రోడక్ట్ని ఏమన్నాం మనం, అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ అన్నారు. ఓకేనా, క్లియర్. సరే, దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు అని చెప్పాం కదా. ఎలా, కేడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు H ప్లస్ ప్లస్లో ఏం రాయొచ్చు, H3O ప్లస్ అయాన్ అండ్ OH మైనస్ అయాన్. సో ఎలా రాసినా కూడా ఇది అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటరే అవుతుంది. ఓకే, దిస్ వన్ ఆర్ దిస్ వన్, బోత్ ఆర్ సేమ్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్. మరి టెంపరేచర్ ఒక న్యూట్రల్ సొల్యూషన్కి ఎంత ఉంటుంది, అసిడిక్ సొల్యూషన్కి ఎంత ఉంటుంది, బేసిక్ సొల్యూషన్కి ఎంత ఉంటుంది, ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం.
at 25 degrees Celsius, ఓకేనా, ఫర్ న్యూట్రల్ సొల్యూషన్. ఒక న్యూట్రల్ సొల్యూషన్ మనం గమనిస్తే నథింగ్ బట్ నైదర్ అసిడిక్ నార్ బేసిక్, ఓకేనా. న్యూట్రల్ అన్నప్పుడు ఇక్కడ KW వాల్యూ, అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ వాల్యూ 1.0 ఇంటూ 10⁻⁻14 మోల్స్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్. ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నామంటే అటు 25 డిగ్రీ సెల్సియస్ ఫర్ న్యూట్రల్ సొల్యూషన్ KW వాల్యూ 1.0 ఇంటూ 10⁻⁻14 మోల్స్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్ అన్నాం. అట్ ద సేమ్ టైమ్ అండ్ హియర్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు OH- అయాన్ కాన్సన్ట్రేషన్ అంటాం. H+ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటే OH- అంతే ఉంటుంది అన్నాడు. సరే, ఇప్పుడు రెండు సేమ్ కదా, కాబట్టి ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. KW ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా, H3O ప్లస్ లేదా H+, రెండు ఒకటే కదా. సో H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంటూ OH- అయాన్ కాన్సన్ట్రేషన్ H+ ఈక్వల్ కాబట్టి OH- అయాన్ కాన్సన్ట్రేషన్ ప్లేస్లో ఏం రాయొచ్చు మనం, H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అని రాసుకోవచ్చు కదా, రెండు ఈక్వలే కదా, కాబట్టి OH- బదులు H+ రాద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే KW ఈజ్ ఈక్వల్ టు H+ అయాన్ కాన్సన్ట్రేషన్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో దీని ఇటువైపు రాద్దాం, H+ అయాన్ కాన్సన్ట్రేషన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు KW. therefore H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ KW. స్క్వేర్ అటు పక్కకి వెళ్తే రూట్ అవుతుంది కదా, ఇక్కడ రాద్దామా. therefore H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఫర్ ప్యూర్ వాటర్ లేదా ఫర్ న్యూట్రల్ సొల్యూషన్ 25 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఎంత ఉంటుంది అన్నాడు, 10⁻⁻14 మోల్స్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్, ఇంతే కదా వాల్యూ. మరి స్క్వేర్ రూట్ చేస్తే ఎంత వస్తుంది, 10⁻⁻7 మోల్ పర్ లీటర్, స్క్వేర్ రూట్ కదా, కాబట్టి హోల్ పవర్ 1/2 హాఫ్ అవుతుంది. సో దిస్ ఈజ్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఫర్ ప్యూర్ వాటర్ అట్ 25 డిగ్రీ సెల్సియస్. సో దీని నుంచి ఇలా కనుక్కోగలిగాం, ఓకేనా. మరి న్యూట్రల్ సొల్యూషన్కి ఎంత ఉంటుంది, అసిడిక్ సొల్యూషన్కి ఎంత ఉంటుంది, ఓకేనా, బేసిక్ సొల్యూషన్కి ఎంత ఉంటుంది, KW వాల్యూ అనేది ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. ఇంతవరకు ఓకే కదా నాయన, ఓకే. ఇప్పుడు చూడండి, సపోజ్ మనం తీసుకుంటున్న సొల్యూషన్ న్యూట్రల్ అనుకుందాం లేదా ఫర్ ప్యూర్ వాటర్ అనుకుందాం, అప్పుడు ఎంత ఉంటుంది KW, H+ ఎంత ఉంటుంది, OH- ఎంత ఉంటుంది, ఇది ఇప్పుడు మనం నోటీస్ చేద్దాం. ఓకే, చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫర్ న్యూట్రల్ సొల్యూషన్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు OH- అయాన్ కాన్సన్ట్రేషన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్లీ 10⁻⁻7 మోల్స్ పర్ లీటర్. 10⁻⁻7 ఉంటుంది. H+ OH రెండింటి కాన్సన్ట్రేషన్ ఎవరికి, ఫర్ న్యూట్రల్ సొల్యూషన్. అదే నువ్వు అసిడిక్ సొల్యూషన్ తీసుకున్నావు అనుకో, ఫర్ అసిడిక్ సొల్యూషన్ వీ నో అసిడిక్ సొల్యూషన్ అంటే యాసిడ్ కదా, కొన్ని H+ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, H+ ఎక్కువ ఉంటాయి. సో H+ కాన్సన్ట్రేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ OH- అయాన్ కాన్సన్ట్రేషన్. అంటే అర్థం ఏంటి, దట్ ఈస్, దీని అర్థం ఏంటంటే H+ కాన్సన్ట్రేషన్ న్యూట్రల్ సొల్యూషన్లో ఉన్న దానికన్నా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అంటే 10⁻⁻7 కంటే ఎక్కువ, అంటే H+ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻6, 10⁻⁻5, 10⁻⁻4 అండ్ సో ఆన్. అది దాని అర్థం. 10⁻⁻7 కంటే ఎక్కువ అంటే -6, -5, -4 లైక్ దట్. సరే, మరి నువ్వు ఒక బేసిక్ సొల్యూషన్ తీసుకో. ఫర్ బేసిక్ సొల్యూషన్, ఒక బేసిక్ సొల్యూషన్ తీసుకుంటే H+ కాన్సన్ట్రేషను OH- అయాన్ కాన్సన్ట్రేషన్ కంటే తక్కువ ఉంటుంది, ఓకేనా. అంటే ఎంత ఉంటుందని దాని అర్థం, H+ కాన్సన్ట్రేషను OH- కన్నా తక్కువ, అంటే న్యూట్రల్ సొల్యూషన్లో ఉన్న OH- కంటే తక్కువ, అంటే 10⁻⁻ కంటే తక్కువ, అంటే 10⁻⁻8, 10⁻⁻9 అండ్ సో ఆన్ లైక్ దట్, ఓకేనా. మరి KW వాల్యూ దేనిపైన డిపెండ్ అవుతుంది, చివరిగా ఒక పాయింట్, KW వాల్యూ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్.
దేనిపైన డిపెండ్ అవుతుందంట? టెంపరేచర్ పైన. అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ అనేది టెంపరేచర్ పైన డిపెండ్ అవుతుంది. ఎలా? సీ హౌ. ఇఫ్ ద టెంపరేచర్, మనం టెంపరేచర్ రైజ్ చేద్దాం. ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్, టెంపరేచర్ ఎప్పుడైతే రైజ్ అవుతుందో వాటర్ అయనైజేషన్ పెరుగుతుంది కదా, అంటే అయాన్స్ వస్తాయి కదా. సో వీ నో అయనైజేషన్ ఇంక్రీజెస్. Ionization of water increases. Nothing but ions concentration increases. Then ionic product value also increases. Nothing but Kw value increases. అర్థమైందా? So as the temperature increases, ionization of water increases. So ions product value, nothing but ionic product also increases. This is the relation between Kw and temperature. Finally, we can calculate one more thing. We know Kw for a neutral solution is 10 to the power minus 14. Then pKw is equals to 14. ఎలా వస్తుంది ఇది? నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ Kw టు ద బేస్ 10 అంటాం. నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ 10 to the power minus 14 to the base 10. లాగ్ ఆఫ్ ఏ పవర్ m ముందుకు వచ్చేస్తుంది. మైనస్ ఆఫ్ minus 14 log 10 to the base 10. That is equals to minus of minus 14 into log 10 to the base 10 1, that is equals to 14. So pKw వాల్యూ ఎంత ఉంటుందంటే 14 ఉంటుంది. ఓకేనా? ఇది మనకు అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ గురించి. ఓకేనా? ఈ Kw pKw ఎట్లా వచ్చింది ఎక్కువ ఆలోచించొద్దు. ఇది మనకు తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో pH టాపిక్ వస్తుంది మనకు. ఆ pH టాపిక్ వచ్చినప్పుడు ఈ pKw ఎలా వస్తుంది అనేది ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్తాను. ఓకేనా? ఇది నేను మనకు అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్. వాటర్లో ఉన్న అయాన్ మోలార్ కాన్సన్ట్రేషన్ల ప్రోడక్ట్ని అయానిక్ ప్రోడక్ట్ అన్నాం. 25 degrees Celsius దగ్గర ప్యూర్ వాటర్కి ఎలా ఉంటుందంటే H+OH ఈక్వల్గా ఉంటాయి. 10⁻⁷. Kw 10⁻⁻14 అని చెప్పాం. ఓకేనా? మరి టెంపరేచర్ పైన మాత్రమే Kw డిపెండ్ అవుతుంది. టెంపరేచర్ రైజ్ అవుతే అయనైజేషన్ పెరుగుతుంది, అప్పుడు అయానిక్ ప్రోడక్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్న. సో దిస్ ఈజ్ అబౌట్ అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ వీడియోలో pH స్కేల్ గురించి మాట్లాడదాం. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇఫ్ యూ అండర్స్టాండ్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు సమ్వన్. If you are the new to our channel, don't forget to subscribe. It helps to you. Okay? Thank you.